Please subscribe to our YouTube channel. Like and share this video. అసలు స్వామి పుష్కరిణి అంటే ఏమిటో చెబుతున్నాడు. స్వామి పుష్కరిణి శబ్దో రూఢ తస్మిన్ సరోవరే. ఆ సరోవరమునకు స్వామి పుష్కరిణి అనే రూఢ శబ్దం ఉన్నది. రూఢము అంటే పరంపరాగతముగా వస్తూ ప్రసిద్ధమై ఉన్నటువంటి దానిని రూఢము అంటారు. వ్యుత్పత్తి కథితా తస్యాః. వ్యుత్పత్తి అంటే ఆ ఉన్న పదమునకు వివరముగా అర్థము చెప్పడం వ్యుత్పత్తి. కాబట్టి రూఢార్థము వ్యుత్పత్త్యర్థము అని రెండు విధాల అర్థాలు ఉంటాయి ప్రతి శబ్దానికి కూడా. ఇక్కడ రూఢార్థమేమో స్వామి పుష్కరిణి, అది రూఢము. అదే స్వామి పుష్కరిణికి వ్యుత్పత్త్యర్థం ఏమిటో చెబుతున్నాడు. వ్యుత్పత్తి కథితా తస్యాః తీర్థానాం స్వామిని యతః. తీర్థానాం స్వామిని స్వామి పుష్కరిణి అంటే పుష్కరిణులకన్నింటికీ కూడా స్వామిని, అది అధినాయికా స్వరూపిణి ఆమె. కాబట్టి తీర్థములకన్నింటికీ కూడా తీర్థరాజము. ఆ తీర్థము అన్ని తీర్థములకు రాజు, అన్ని పుష్కరిణులకు అది స్వామిని. కాబట్టి స్వామి పుష్కరిణి అనే పేరు వచ్చినది అని వ్యుత్పత్త్యర్థము కూడా చెబుతున్నాడు. వ్యుత్పత్తి కథితా తస్యాః తీర్థానాం స్వామిని యతః. స్వామి పుష్కరిణీత్యేవం తస్మాత్ పూర్వం పురాతనైః ప్రోక్తేదానీం భగవతా వ్యుత్పత్తిస్తస్య సమ్మత. దానికి ఏ వ్యుత్పత్తి అయితే చెప్పబడినదో అది చాలా సార్థకమైనది. స్వామిత్వస్య ప్రధానాచ్చ స్వామి పుష్కరిణీత్వయం. ఇంకో విశేషం ఏమిటంటే అందులో స్నానము చేసినటువంటి వారికి స్వామిత్వమును ప్రసాదిస్తుంది అది. కాబట్టి స్వామి పుష్కరిణి అని అంటున్నాడు. కాబట్టి ఈ స్వామి పుష్కరిణికి వివిధ అర్థములు ఉన్నాయి. రూఢార్థములు, వ్యుత్పత్త్యర్థములు, యౌగికార్థములు ఏ విధముగా చూసినా కూడా అది స్వామి పుష్కరిణి సర్వార్థ సంధాయిని అని చెబుతూ ఉన్నాడు. కాబట్టి స్వామిత్వమును ప్రసాదించేది. స్వామి అంటే ఎవరు? రాజు. ఆ రాజరికమును, పదవిని, ఔన్నత్యాన్ని, రాజ్యమును ప్రసాదిస్తుంది. కాబట్టి దాని పేరు స్వామి పుష్కరిణి. అహో మహత్వం తీర్థస్య దర్శనం పాపనాశనం. ఆహా, ఈ తీర్థం యొక్క దర్శనం ఎంత గొప్పది, దీని మహాత్మ్యం ఎంత విశిష్టమైనది, ఎంత పావనమైనది, ఎంత పవిత్రమైనది. దర్శనం పాపనాశనం. ధన్యాస్త్వేతే మహాభాగాః ఏతద్విషయవాసినః. ఏతే మహాభాగాః ధన్యాస్తు. ఇక్కడ ఉన్నటువంటి ఈ మహాత్ములందరూ కూడా ధన్యులు. విషయవాసినః, ఈ విషయవాసన ఏమాత్రము దానితో ఉన్నప్పటికీ కూడా వారందరూ కూడా ధన్యులే. దాని నామధేయ స్మరణతో కూడా ధన్యులే. అందుకే స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అని చెబుతున్నారు. ఎందుకయ్యా మనం బకెట్ నీళ్లలో స్నానం చేస్తూ గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి అని చెప్పుకుంటే ఏమి లాభము అంటే లాభం ఉన్నది. ఆధునికంగా విజ్ఞాన శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, శాస్త్రజ్ఞులు కూడా చెబుతూ ఉన్నారు ఏమిటంటే దాని యొక్క స్మరణము వలన ఆ జలమునకు ఆనందం కలుగుతుందట, ఆ జలము మనల్ని అనుగ్రహిస్తుందట ఆయా నామస్మరణము వల్ల. కాబట్టి ఆ జలస్మరణము చెయ్యడము మన వాళ్ళు ఎప్పుడో ఈ మంత్రం చెప్పారు. ఎప్పటి నుంచో అనూచానంగా వస్తున్నటువంటి ధర్మము ఇది, భారతీయుల ధర్మము. స్నానం చేసేటప్పుడు సర్వపుణ్య నదీ తీర్థములను స్మరించమని మనకు చెప్పారు. ఇది అలా చెయ్యటం వల్ల నీవు చేస్తున్నటువంటి ఆ నీళ్లన్నీ కూడా పవిత్రితములు అయి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర ఇవన్నింటి ఈ నదీ తీర్థముల యొక్క పుణ్యత్వము అందులో సంప్రాప్తిస్తుందట. అందువలన అలా చెప్పాలన్నారు ఇక్కడ కూడా. అందుకే స్వామిత్వస్య ఇక్కడ ధన్యాస్త్వేతే మహాభాగాః ఏతద్ విషయవాసినః. దానితో ఒక ఈషత్ సంబంధము కలిగి ఉన్నా కూడా వారందరూ ధన్యులే. అక్కడికి వెళ్ళి స్నానము చేసి సేవించిన వారు ధన్యులు, అక్కడికి వెళ్ళి దర్శించిన వారు ధన్యులు, లేదు దర్శించి ఊరికే ఇలా స్పృశించి తల మీద నీళ్లు చల్లుకున్న వాళ్ళు ధన్యులు, స్నానము చేస్తే మరీ ధన్యులు, వెళ్ళలేక స్మరణము చేస్తే కూడా మనసారా అక్కడ కూడా ధన్యత్వము సిద్ధిస్తుంది. విషయవాసినః, ఏమాత్రము దానితో సంసర్గమునా కూడా అది కూడా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది. ఇత్యుక్త్వా త్రిదశాః సర్వే యయుః ఫుల్ల హృదంబుజాః అని ఇలా పరస్పరము ఒకరికొకరు మాట్లాడుకుంటూ
ఆహా ఈ తీర్థం ఎంత గొప్పది, ఆహా స్వామి పుష్కరిణి మాహాత్మ్యం ఎంత విశిష్టమైనది అని అందరూ వండరులు అనుకుంటూ ఆ దేవతలందరూ కూడా నెమ్మదిగా అక్కడి నుంచి మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు. సర్వే యయు ఫుల్ల హృదంబుజా, వికసిత హృదయారవిందులై అందరూ కూడా అక్కడి నుంచి వెడలిపోతూ ఉన్నారు. Please subscribe to our YouTube channel. Like and share this video.